ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ రాధాకృష్ణాభ్యా నమో నమ ద్రాం దత్తాత్రేయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः శ్రీమాత్రే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క అంగారక స్తంభన ప్రధానంగా చూసుకుంటే గ్రహయుద్ధం అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు అంతా కూడా డిసెంబర్ 8వ తారీఖు రోజున ప్రధానంగా ధనుసు రాశిలో సంచారం చేయడం, వివిధ గ్రహాలంతా కూడా ప్రధానంగా చంద్ర భగవానుడు మరియు శుక్రుడు, బుధ భగవానుడు, రవి అంతా కూడా ఈ యొక్క వివిధ తేదీల్లో అంతా కూడా మార్పు చెందడం, చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి సంభవించడం ప్రధానంగా ధనుసు రాశిలో సంభవిస్తుంది. ఈ యొక్క గ్రహయుద్ధం అంటారు. ఎప్పుడైతే అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుందో గ్రహాలన్నీ కూడా కూడుతూ ఉంటాయి అన్నమాట. ప్రధానంగా నెల రోజులకు ఒకసారి 3 గ్రహాలు మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశికి. ప్రధానంగా సూర్య భగవానుడు, బుధుడు, ఈ యొక్క శుక్ర భగవానుడు నెల రోజులకు ఒకసారి వివిధ రాశుల్లో మార్పు చెందుతూ ఉంటారు. అంటే గ్రహాల యొక్క భ్రమణం ప్రకారంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ రకంగా మార్పు చెందినప్పుడు 45 రోజులకు ఒకసారి అంగారకుడు మార్పు అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా అంగారకుడు మార్పు జరిగిన తర్వాత వివిధ గ్రహాలైన సూర్య భగవానుడు, బుధ భగవానుడు, చంద్రుడు, శుక్రుడు అంతా కూడా కలయిక వలన గ్రహయుద్ధం అనేది సంభవిస్తూ ఉంటుంది. ఈ గ్రహయుద్ధం అనేది ఎట్లా అంటే ప్రధానంగా చూసుకుంటే వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఈ యొక్క డిసెంబర్ నెలలో అంతా కూడా విశేషంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా దేశ గోచారంలో కూడా స్వల్పంగా ఎక్కడైనా కానీ మనకి ఉపద్రవాలు జరగడం, అంటే ఈ యొక్క ప్రయాణాల్లో కొంచెం అంతా కూడా ఆస్తి నష్టం జరగడం కానీ, ప్రధానంగా ప్రయాణాల్లో అంతా కూడా కొంతమందికి ప్రమాదాలు జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కొండ ప్రాంతాల్లో అంతా కూడా కొండ చెరువులు ఇరిగిపడడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉండడం కానీ, ఉపద్రవాలు జరుగుతూ ఉండడం, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండడం, ఉగ్రదాడులు అనేవి జరుగుతూ ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు మార్పు వలన కొన్ని గ్రహాల యొక్క మార్పు వలన ఇది సంభవం జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రధానంగా అంగారకుడు అనేది రౌద్రవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా యుద్ధభూమిలో అంతా కూడా అంగారకుడు కారణమవుతుంటారు. ఈ యొక్క అంగారకుడు స్థితిగతి మార్పు వలన మేషాది ద్వాదశ వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ యొక్క గ్రహయుద్ధం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే 4 నెలల వరకు ఈ యొక్క మే 14 దాకా ఈ యొక్క గ్రహయుద్ధం సంభవం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే అంగారకుడు మార్పు జరుగుతుందో మిగతా గ్రహాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటారు. ప్రతి 45 రోజులకు ఒకసారి లేదు ప్రతి 30 రోజులకు ఒకసారి మార్పు చెందుతూ ఉంటారు అన్నమాట. ఈ రకంగా మార్పు చెందడం వల్ల గ్రహాల యొక్క కలయిక సంభవం ఎప్పుడైతే అవుతుందో ఈ యొక్క 4 నెలల వరకు మే 14 తారీఖు దాకా గ్రహయుద్ధం అనేది సంభవిస్తుంటుంది. తర్వాత గ్రహాల యొక్క స్థితిగతి మార్పు అంతా కూడా బృహస్పతి యొక్క మార్పు జూన్ 14 తర్వాత మంచి యోగకరంగా మారుతూ ఉంటుంది. డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంది. మరియు శని యొక్క భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం, బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, అతిచారంలో భాగంగా తిరోగమనం జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు అంతా కూడా భూమి కారకుడు, సంతానానికి కారకుడు అవుతాడు. ప్రధానంగా అన్యోన్య దాంపత్యానికి కారణం అవుతుంటారు. ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగాలకి, కోప ఆవేశాలకి, ప్రధానంగా ఉగ్ర స్వరూపానికి అంతా కూడా యుద్ధభూమిలో అంతా కూడా యుద్ధ రంగాలలో అంతా కూడా నైపుణ్యానికి, క్రియేటివ్ నాలెడ్జ్కి, టెక్నికల్ నాలెడ్జ్కి అంతా కూడా ఈ యొక్క అంగారకుడు కారణమవుతాడు. యుద్ధాలకు కూడా కారణమవుతూ ఉంటారు ప్రధానంగా. అంటే దేశ గోచారంలో కూడా యుద్ధాలు జరగడానికి కానీ ఈ యొక్క అంగారకుడు కారణమవుతూ ఉంటుంది అన్నమాట. ప్రధానంగా విపరీతమైన ఫలితాలు అంతా కూడా ఇవ్వడానికి అంగారకుడు కారణం అవుతూ ఉంటుంది. ప్రధానంగా అంగారు యొక్క శాంతింప జరగడానికి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఎటువంటి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, స్వల్పంగా
దోష పరిహారం అంతా కూడా ఆచరించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. శ్రీమాత్రి నమః. వృశ్చిక రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు వలన ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. చతుర్గ్రహ కూటమి అంతా కూడా మాసంలో జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా బుధుడు, రవి, అంగారకుడు, శుక్రుడు యొక్క కలయిక అనేది ధనుసు రాశిలో సంచారం చేయడం, వృశ్చిక రాశి జాతకులకి విశేషంగా ధనస్థానంలో ఈ యొక్క సంచారం అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మరియు ధనప్రాప్తి కూడా కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సప్తమాధిపతి ధనస్థానంలో సంచారం చేయడం, మిత్రగ్రహాలు 2 గ్రహాలు కలిసి ఉండడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది. అందులో బుధాదిత్య యోగం కూడా సంభవిస్తుంది. ఈ యొక్క సూర్యమంగళ యోగం కూడా సంభవిస్తుంది. గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఉన్నప్పటికీ కూడా బృహస్పతి సంచారం వల్ల మీకు అంతా కూడా విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మాసాంతంలో విశేషమైన ధనప్రాప్తి కలగడానికి, పెట్టుబడులు పెట్టుకోవడం వాళ్ళకి మంచి రాబడి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకి, కాంట్రాక్ట్ రంగంలో వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి కూడా భూమిని సేకరించడం కానీ, భూమిని అమ్మకం కానీ, మీరు గృహాన్ని కొనడం కానీ, అమ్మడం కానీ జరుగుతూ ఉంటుంది. మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు. మంచి ఫలితాలు పొందడానికి గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. కార్యసిద్ధి కలగడానికి మాసాంతంలో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన శుభవార్త వినడానికి, మాసాంతంలో మంచి ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం కోసం ఈ యొక్క దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని తరచూ పారాయణం చేసుకుంటూ ఉండండి. మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా శ్రీరామ రక్షా స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది. ఎవరైతే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకుంటుంటారో మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించండి. శ్రీరాముడి యొక్క కటాక్షం వల్ల మీకంతా కూడా, శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది. రాజశ్యామల యజ్ఞాధికతలు ఆచరించాలి. దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమం ఆచరించే వాళ్ళకి గురు కటాక్షం వల్ల ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకోవడం, గోమాతకు ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః.